ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అన్ని బాధ్యతలు కూడా ఉంటాయండి. ఒక్కసారి పుట్టింట్లో అడుగు పెట్టామా వెళ్ళగానే మన కోసం అమ్మ ఏదేదో చేసేయాలని తాపత్రయ పడిపోతా ఉంటది. ఇక వచ్చాక ఒక్క పనైనా చేయనిస్తారా, అన్ని నేనే చేస్తాను, నువ్వు కూర్చొని రెస్ట్ తీసుకో అమ్మా అని అంటా ఉంటారు. ఇక డాడీలేమో మనకు నచ్చినవి అన్ని తెచ్చిపెట్టే బంద్లో ఉంటారు. అదే అమ్మకు బాలేదంటే ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చేది కూడా కూతుళ్లే. పెళ్ళయ్యేంత వరకు పుట్టింట్లో ఉన్న అమ్మ పిలుస్తుంటే పట్టించుకోకుండా టీవీల్లో ఫోన్లో మునిగిపోతా ఉంటాము. అదే వన్స్ పెళ్ళయిన తర్వాత రోజు ఫోన్లు చేసి గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాము. పాపం నేను వచ్చిన ప్రతిసారి మా అమ్మకి పచ్చళ్ళు పప్పులు వండడం అయితే తప్పట్లేదు. నా ప్రెగ్నెన్సీ టైంలో మా మమ్మీ కాలు విరిగింది, అయినా కూడా ఆ కాలు నొప్పి పెడుతున్నా కూడా అసలు బయటికి చెప్పరనమాట. దేవుళ్ళు అమ్మలకి ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి ఇస్తారో తెలీదు. చిన్నప్పటి నుంచి వీళ్ళని చూస్తూ ఆటోమేటిక్ గా మనం కూడా పెళ్లిళ్ళు అయ్యాక కొంచెం పేషెన్స్ గానే తయారవుతాం. అమ్మలందరికీ యూనివర్సల్ గా ఉండే లక్షణాలు ఇవే అనుకుంటా. నా చిన్నప్పుడు నాకున్న కోపాన్ని చూసి మా అమ్మ పెళ్లి తర్వాత పరిస్థితి ఏంటని భయపడేది. ఇప్పుడు నేను మా అమ్మకి పేషెన్స్ గా అప్పుడప్పుడు సలహాలు ఇస్తా ఉంటే నన్ను చూసి అవక్కైపోతా ఉంటది. పెళ్లి అనే ఫేజ్ లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలకి ఎక్కడ లేని మెచ్యూరిటీ వస్తుంది. పచ్చడి రెసిపీ కావాలంటే కింద వీడియో ఇస్తున్నాను, చూసేయండి.